వెల్కమ్ టు మెగా 9 టీవీ. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవల్లి మండలం కానూరు అగ్రహారం గ్రామం బర్డ్ ఫ్లూ నిర్ధారణతో రెడ్ జోన్ గా మారిపోయింది. గ్రామంలోని రామకృష్ణ పౌల్ట్రీలో తీసుకున్న శాంపిల్స్ పూణే ల్యాబ్ లో బర్డ్ ఫ్లూ వైరస్ సోకి కోళ్లు చనిపోయినట్టుగా నిర్ధారించారు. దీంతో కానూరు అగ్రహారం పరిధిలోని 1 కిలోమీటర్ వరకు రెడ్ జోన్ గా ప్రకటించారు. 10 కిలోమీటర్ల వరకు సర్వే లైన్ జోన్ గా ప్రకటించారు. ప్రజలకు కూడా ఎక్కడైనా బర్డ్ ఫ్లూ వైరస్ సోకిందా అని వెంటనే టెస్టులు, సర్వేలు నిర్వహిస్తున్నారు. 4 టీంలుగా గ్రామంలో సర్వేలు నిర్వహిస్తున్నారు. కానూరు పరిసర ప్రాంతాల్లో 10 కిలోమీటర్ల మేర చికెన్ షాపు, కోళ్ల ఫారంల నుంచి కోళ్లు గాని గుడ్లు గాని విక్రయించకూడదని ఆదేశాలు జారీ చేశారు. కాకినాడ నుంచి కానూరు అగ్రహారం గ్రామానికి చేరుకున్న ప్రత్యేక బృందం సర్వే నిర్వహిస్తోంది. ముందుగా మా టీం అంతా కూడా ఇది ఏవియన్ ఇన్ఫ్లుయెంజా కంట్రోల్ విషయంలో భాగంగా ఏంటంటే మా టీం డాక్టర్స్ కానీ మిగతా ఏహెచ్ఏలు కానీ పారాస్టాఫ్ కానీ అందరూ కూడా రావడం జరిగింది. ఈ రోజు 5 టీమ్స్ ఇక్కడ ఫామ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి 2 ఫామ్స్లో మనకి ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ వచ్చింది. దాన్ని కంట్రోల్ చేయడంలో భాగంగా ఈ రోజు అన్నింటినీ కూడా కల్ చేయడం జరుగుతుంది. మనకి ఫిజికల్గా ఎన్నైతే బర్డ్స్ ఫామ్ ప్రిన్సెస్లో ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఎనెస్థీసియా ఇచ్చి, అంటే వాటికి ఏ విధమైన నొప్పి లేకుండా మత్తు పదార్థం ఇచ్చి తర్వాత మెడ మెలిక పెట్టి వాటిని చంపడం జరుగుతుంది. చంపిన తర్వాత గన్నీ బ్యాగ్స్ లో పూర్తి పెట్టి రికమెండేషన్స్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ఏ అయితే ఉన్నాయో వాటి ప్రకారం కూడా 2 మీటర్ల లోతు, 2 మీటర్ల ఎడల్పు, 2 మీటర్లు ఎత్తు ఉన్నటువంటి వీటిని గొయ్యితో తీసా గోతులో పాతి పెట్టిన తర్వాత దాని మీద ప్రకారం ఈ చుట్టుపక్కల గ్రామాల్లో స్ప్రెడ్ అవ్వకుండా సర్వేలెన్స్ జోన్ అని 10 కిలోమీటర్ల లోపు కూడా అందరినీ కూడా టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా విజిలెంట్గా ఉండి అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటాయి. తర్వాత ఏంటంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి ఏ విధమైన మాంసం కానీ గుడ్లు కానీ అన్ని బయటకు వెళ్ళకుండా అది కూడా చర్యలు చేసుకోవడం జరుగుతుంది.